హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి తిరుపతిలో అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మేము తిరుపతి దర్శనం చేసుకున్నాం, కిందికి పోతున్నాము. మీకు వాయిస్ ఎట్లా వస్తుందో నాకేం తెలియదు, ఎందుకంటే జీప్లో పోతున్నాం. మీరు ఫస్ట్ అయితే లడ్డు తిన్నారు, మీరు అచ్చాడు ఒక లడ్డు ఇప్పిండు తింటున్నాం. మేము లడ్డు ఇప్పినాం. దర్శనం అయితే మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే గిర్ర తిరుగుతాం. ఓకే ఓకే సార్, ఓకే రైట్ సార్. సార్ ఓకే సార్. దీనికి బాగా రెస్పెక్ట్ ఇస్తారు నిన్నటి నుంచి తెలియదు సార్ అట. సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయన ఏమన్నాడు, వీడు బాయ్ అన్నాడు, అందు గురించి వీడు సార్ అయ్యండి అందరికి. బాయ్ పురీలు కనబడతాయి, బాయ్ అంటే దా చూపిద్దా. నిన్న మెట్లన్నీ ఎక్కుంటే పైనకి వచ్చిన షెడ్ కనబడుతున్నాయి, వచ్చి ముక్కదా ముక్కల మెట్లు కనబడతాయి. ఇప్పుడు ముక్కల మెట్ల నుంచే అడి పందులు కనబడ్డాయి, నీళ్ళగాయ కనబడ్డది, జింకలు కనబడ్డాయి. జింకాస్ నీళ్ళగాయ అంటారా? జింకలు జింక ఇదంతా అదే జింకల స్పాట్. రాత్రి గిడ కనిపించలే మనకి మెట్ల ఒక అన్నయ్య అనిపించాము. చిరుతపులు కనబడుతుందేమో అనుకున్నాం కానీ కనవలే. ముందట నడుచుకుంటూ వద్దురు. కనబడుతుంది గుడి, మీరు చూడవచ్చు పైన. నామాలు, శ్రీవారి నామాలు. కడుపు నిండా తిన్నాము, ఒక దగ్గర ఆగి ఎంత ఆకలితో ఉన్నామంటే మేము వీడియో తీసి కూడా మర్చిపోయినాము. తినంగానే మా వాళ్ళు నిద్ర లేదు, మొన్న నిద్ర లేదు. సో 2 రోజులు నిద్ర లేకపోయేసరికి చదువుడు ఎట్లా కోమా కూర నొక్కని మూడ కూర్చుని పెట్టుకున్నా పడకుండా. ఇంకా 500 కిలోమీటర్లు పోవాలి. 500 కాదు, పెన్నా ఇది. Why ain't gravity pulling you in closer to me? I've lost you, but I need you, and you're off. ఇప్పుడే ఒక బ్రేక్ తీసుకుందాం అనేది తాగినాము. ఇంకా మన ఇంటికి 318 కిలోమీటర్స్ అవుతుంది, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికీ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని కిలోమీటర్ కంప్లీట్ అయిందంటే 1000 కిలోమీటర్ కంప్లీట్ అయింది. ఇక ట్రిప్ పెట్టినాం 1000 కిలోమీటర్స్ ప్లస్ ఆ 5 ఎక్స్ట్రా మనం స్టార్ట్ చేయకముందే 1005 కిలోమీటర్స్ అయితే తిరిగినాం. ఎన్ని రోజుల? 2 రోజుల. ఇంకా కంప్లీట్ కాలే సార్ 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 ఇంటర్వ్యూ తీసుకుంటాడు. టైం 10:43 అయితే అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళేంత, అంతే కాకుండా స్టూడియోలో ప్రిపేర్ చేసుకునేంత టైం అయితే లేదు. మనం ఇంటికి ఏరేసరికి 2:30 అవుతుంది నైట్. సో అందు గురించే మధ్యలో ఒక రెస్టారెంట్లో ఆయన తింటుంది. ఓకే యాక్సెప్ట్. అది ఒకటి నేర్చి కొత్తగా ఓకే లేదు ఓకే లేదు. నువ్వేమన్నా మేము చేస్తారు. మా ఏరియాలో ఒకటి పెద్ద పులి తిరుగుతుందట. రీసెంట్ ఒక వీడియో తీసినాము, ఐడెంట్ సీక్ అని చెప్పేసి మౌంటైన్ పైన. రేపు వస్తుంది ఎట్లయినా. దాంట్లో వీడిని అడిగి పంది గుద్దింది. ఒకవేళ దాని ప్లేస్లో పెద్ద పులి ఉంటే ఏం చేస్తారు? ఒకటే దానికి ఎప్పుడు నా ముందర తాజా ఉన్నాడు, తాజాని తీసుకో, కర్ర మాంసం ఇట్లా కడగ గట్టిగా ఉంటుంది, దాన్ని తీసుకుని అట్లా బొక్కలు ఉంటాయి చెప్పాను. దాన్ని ఒక పంజా నరిసేది అనుకున్నది. ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది. అప్పుడు కూడా అన్నారు ఉన్నదా అని, కానీ అప్పుడు కనవలేదు. మళ్ళీ ఇప్పుడు అట్నే అంటారు, తెలియదు ఉన్నా లేదా అని చెప్పేసి. మనం ఇక ఫారెస్ట్ పోతే మాత్రం కేర్ఫుల్గా పోవాలి. కన్ఫర్మ్ అయినాక ఏడికి పోవద్దు. ఫారెస్ట్ కొండల అదైనా ఆలోచించుకోవాలి, ఎవరిని పట్టాలి ఎవరిని పట్టాలి. పడితే కూర కెమెరామెన్ కానీ
వీడిని బాబాయ్ ఒక్కటే బుక్ ఒక్కటే బుక్ సార్ బెదిరిస్తాడు కూర్చోంటారు నేర్చామంటుండు సార్ ఎందుకు వచ్చిన చెప్పండి వాహనమే వాహనం అడిగిపోయిన వాహనం అడిగిపోయి చెప్పండి సార్ అని ఇంకంటే మెట్లెక్కంగా ఒక తడ తాడు పెట్టి అందరిని ఆపేస్తే వీడు ఎవరు వచ్చినా కానీ వీడే సార్ లెక్క స్టాప్ వాళ్ళు ఆగుతారు చెప్పకుండా వాళ్ళు ఆగుతారు వాళ్ళు అనుకొచ్చినారు వాళ్ళు తింటారు నేనే స్టాప్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటిదిరా ఇంత చిన్న ఉన్నడికి జాబ్ ఇచ్చేదా సార్ కొడతాడు సారీ సార్ తప్పదు సార్ క్షమించండి సార్ పెద్ద మనిషి చేస్తాను ఇదో నేర్చుకుంటా సారు సార్ ఇది ఒకటే డైలాగ్ నేర్చుకుంటే ఒక డైలాగ్ కొట్టిండు అది ఒక క్లిప్ పక్క సాయన పేరుతోనే అదే వద్దు పక్క పడుతుంది చూడు ఒక క్లిప్ లో పక్క పడుతుంది ఆత్మహత్య అది పడకుండా రిక్వెస్ట్ చేయాలి పడుతుంది మా పడుతుందా ఎప్పుడు లండన్ కనుకుంటే ఉన్నాడు ఎంజాయ్ లక్కీ చాలా పెడతాను కూడా కొంచెం పెట్టాడు ఎక్స్ట్రా యాడ్ ఎంజాయ్ పండుగ వాటరా డైరెక్ట్ నోట్లే కింద పోనీయకరా కింద వదిలేదు నువ్వు ఇంద్రా నువ్వు చేస్తున్నావు ఫస్ట్ మన ఏంటి ఎప్పుడు వెళ్ళిపోతే ఇంకా సర్వర్ అయితే అలా. ఫస్ట్ టైం ఓపెన్ చేసినాము ఒకసారి రా అయ్యో లోపల మీరు చూడవచ్చు కాంపోనెంట్స్ అన్ని ఎంత దూరం దూరం ఉన్నాయి ఇది పెద్ద క్యాబినెట్ అయ్యే వరకు మంచిగా దూరం దూరం సూపర్ ఉన్నాయి ఇప్పుడు పెద్ద ఫ్లోర్ ఏమైందిరా పెద్ద ఫ్లోర్ ఏమైంది ఉండే పెద్ద ఫ్లోర్ దగ్గర దాంతో మంచిగా అవుతుంది దుమ్ము దూరం పెట్టుకుంటానంట అది అదే ఇంత ముట్టదు బ్రో మొదలే చిన్న వస్తుంది ఇది పని చేయదు పెద్దగా కావాలి మొదలే తిన్నా అంత క్లోజ్ ఉన్నది మొత్తము దుమ్మేడికి వస్తుంది అర్థమైతలేదు ఇలా లోపల ఎడుతుంది అలా ఫ్యాన్లలో బయట తీసుకో బయట కొడతా అయిపోయి ఇంకా పోవడానికి వైర్ కట్టే ఉంటుంది ఇక్కడ పని చేస్తలే ఎటు చూడు ఒక రెండు పని చేస్తారు గదే పండుగ నువ్వు కూడా అదే పని చేయలే పైపులే ఒక ఇట్లా పైపులు ఇప్పుడు మనం దాంతో కానీ ఇంకొక బ్లోవర్ ఆర్డర్ పెడదాం మంచి ఆ చిన్న మంచిగా చూసుకోర్రా సిస్టంలో మన అదృష్టమే మనకు దొరకడు ఇంత పెద్ద నిన్న చూసిన మనం మొత్తం నిండుతుందా ఇలా అది లేదు గ్యాబు వేడి నిండుతుంది వచ్చింది అంత దూరం సక్సెస్ఫుల్గా గైస్ సేఫ్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. దర్శనం వచ్చేసి ట్రావెలింగ్ వచ్చేసి 2 డేస్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అస్సలే అనుకోలేదు. 4 డేస్ పడుతుంది అనుకున్నాం, కాకపోతే చాలా అంటే చాలా తొందరగా అయితే అయింది. మాకు బాధ అనిపించిన సిచ్యువేషన్ ఒకటి అవుతుంది ఈ హోల్ జర్నీలో. అదేంటిది అంటే మనకు ఏదైతే స్టార్టింగ్లో టోకెన్ ఇచ్చిరో ఆ టోకెన్ లేకుంటే లడ్డూలు అయితే ఇస్తలేరు అనమాట. మాకు అందరికి లడ్డూలు ఇచ్చారు, కాకపోతే రాకేష్ యానికి పాపం లడ్డు లేదు. అంటే
నేను కొన్నాళ్ళకి వాడు తీసుకున్నాను కానీ అక్కడ ఆ టోకెన్ లేదని చెప్పేసి మన దగ్గర మనకి లడ్డూలు అయితే తీయలేదు. చాలా ట్రై చేసినాం. అప్పుడు లేకుండా అప్పుడు ఎన్నంటే తీసుకునేటోళ్ళు అడిగినాం, వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం, వీళ్ళని రిక్వెస్ట్ చేసినాం, ఎక్కడ కూడా మనకు లడ్డూలు అయితే దొరకలేదు. సో ఎనీవే మొత్తానికి చాలా అంటే చాలా హ్యాపీగా దర్శనం అయితే అయింది. మీరు కూడా వేరారే. మేము ఆ మెట్లెక్కి పోయింది అదంతా జర్నీ ఏదైతే ఉందో ఆ 30 సెకండ్స్ మేము దేవుని చూసినాం కదా, దాని ముంగట మొత్తం నథింగ్ అయితే అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. దేవుని మాత్రం మస్తు దగ్గరికి ఏం చూసినాం, మస్తు అనిపించింది హోల్ జర్నీ వచ్చేసి. నాకు ఆ బ్లాగులు వీడియోలో ఎడిట్ చేసినవి గుర్తులు ఎట్లా అనిపిస్తుంది అంటే మళ్ళీ పోతే మంచిగా అనిపిస్తుంది. సో వీలైతే ఇయర్ ఎండ్లో కావచ్చు, ఇయర్ మధ్యలో కావచ్చు, ఇంకొకసారి ఓనికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో మొత్తానికి గైస్ ఇది రోజు వ్లాగ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.